ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ ఫలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం. కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. దృష్టి దోష నివారణకి ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తోత్సవంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చవితి, రాత్రి 8:07 వరకు ఉంది. నక్షత్రం ఉత్తరాభాద్ర, సాయంత్రం 6:07 వరకు. అనంతరం నక్షత్రం రేవతి. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈరోజు ప్రత్యేకత కుంభ సంక్రమణం రాత్రి 7:15 అంటే రవి యొక్క సంచారం మకర క్షేత్రం నుంచి కుంభక్షేత్రంలోకి ప్రవేశం జరుగుతుంది. అలాగే మరో విశేషం, మార్కండేయ మహర్షి జయంతి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, రవి కుజ బుధ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి. రవి రాత్రి 7:17 తర్వాత మకర క్షేత్రం నుంచి కుంభక్షేత్రంలోకి సంచారం ప్రారంభమవుతుంది. శని సంచారం కుంభక్షేత్రంలో సుక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు కూడా లాభిస్తాయి. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఉంటుంది. చేపట్టినటువంటి వ్యవహారాలు సునాయాసంగా విజయాన్ని కలిగిస్తాయి. మహిళలకు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆధిక్యత సాధించగలుగుతారు. గృహ విషయాలు కూడా అనుకూలతని పెంచుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి మంచి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆర్థిక ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి నూతన విషయాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా వైద్య వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. అభివృద్ధి సినీ రంగం వారికి కొనసాగుతుంది. ఆకస్మిక విజయాలు ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. వ్యయం, ఆదాయం సమాంతరంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ప్రారంభమవుతుంది. నిస్సహాయ పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకుని ప్రశాంతతకై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మహిళలకు ఆర్థిక రక్షణ, ఆరోగ్య రక్షణ కొనసాగుతాయి. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ఆందోళన వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు, నిస్సహాయ పరిస్థితులు నియంత్రించగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు ఆనందకరంగా న్యాయవాద వృత్తి వారు మరల్చుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. సినీ రంగం వారికి మంచి అవకాశాలు ఆకస్మికం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి, వ్యయాన్ని నియంత్రించడానికి, శుభ ఫలితాలు వేగవంతంగా ఆహ్వానించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. సాహస నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా వేగవంతంగా కొనసాగుతుంది.
శుభ శకునాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తారసపడతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి మెప్పును పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఉంటుంది. గృహ విషయాల అనుకూలం. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. వృత్తిలో గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు గృహపరంగా కొనసాగుతాయి. ఆధిక్యత ఉంటుంది. కార్యక్రమాలు గంభీరత్వంతో కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఆర్థిక బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా వేగవంతంగా దగ్గరవుతాయి. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆకస్మిక ప్రతికూలత ఆర్థికంగా పరిష్కరింపబడుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థిక పరంగా చోటు చేసుకుని సమస్యలుగా మారతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. శ్రమను అధిగమించేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. శత్రువులు ప్రబలమవుతారు. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం క్షేమదాయకం మరియు లాభదాయకం. వ్యవసాయ రంగం వారికి శ్రమ ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి సమస్యలుగా మారతాయి. వైద్య వృత్తి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. నిస్సహాయ పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతాయి. రాజకీయ రంగం వారికి ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని అష్టమ శని ద్వారా, రావి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరం చేసుకోవటానికి, క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోవటానికి శ్రీ లలితా పరమేశ్వరి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. మనోవ్యాధులు దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మిత్రులు ఆకస్మికంగా శత్రువులు అయ్యేటువంటి సంఘటన లేకపోలేదు. గృహ విషయాలు అనుకూలం. ఆర్థిక విషయాల్లో అనుకునేటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారినప్పటికీ యుక్తితో పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. ఆకస్మిక చిక్కులు సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితుల నుంచి అనుకూలత వైద్య వృత్తి వారు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారికి తొలగిపోతాయి. సినీ రంగం వారికి ఆకస్మిక అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సంయమనంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విపత్కర పరిస్థితులు ఆకస్మికంగా కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులపై విజృంభించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలు ఉద్యోగపరంగా పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారంగం వారికి లభిస్తాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ, భాగస్వాములతో విరోధాలు ఏర్పడినప్పటికీ పరిష్కరించుకునేటువంటి దిశగా
చేసేటువంటి ప్రయత్నాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూల పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సునాయాసంగా పొందగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా సొంతమవుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఆర్థిక విషయాలు అనుకూలం. మెరుగైనటువంటి కార్యకలాపాలు మహిళలు పూర్తి చేయగలుగుతారు. సంతృప్తికర వాతావరణం గృహరీత్యా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ప్రశాంతతని పెంచుతుంది. పిల్లల విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి సంశయాలు, సందేహాలు నివృత్తి కాబడి విజయాలు వృత్తిపరంగా సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. ఆర్థిక అనుకూలత అన్ని రంగాల వారికి సంతృప్తిని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా సాధించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. కార్యసిద్ధి చేకూరుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమతకై ప్రయత్నాలు కొనసాగించగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలకై చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆందోళన క్రమక్రమంగా తగ్గుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. మానసిక భీతిని దూరం చేసుకోగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు మహిళలు ఇప్పుడు ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు విద్యార్థులకి కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు విజేతలు కాగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. సినీ రంగం వారికి ప్రోత్సాహంతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. కార్యక్రమాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది. నూతన పరిశోధనలు ఫలిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు సత్వరమే పొందగలుగుతారు. ధీశక్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కలిగి ఉంటారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యలో ఆసక్తి పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. గతంలో చేపట్టినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా రాజకీయ రంగం వారికి పలుకుబడి పెరుగుతుంది. పూర్వ వైభవాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని
అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి, ప్రశాంతతను పెంపొందింపచేసుకోవటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. వివేకం పెరుగుతుంది. విజ్ఞానంతో కూడినటువంటి కార్యసాధన బలపడుతుంది. తద్వారా సంతృప్తికర సంఘటనలు దగ్గరవుతాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడుతుంది. శ్రమను అధిగమించలేకపోతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖతకు దారితీస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ పట్టుదలతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. మానసిక ధైర్యం మహిళలకు కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని పెంచుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారు కలిగి ఉంటారు. పెట్టుబడుల విషయంలో ఆందోళన ఉన్నప్పటికీ సరైనటువంటి నిర్ణయాలు సరైన సమయంలో తీసుకునేటువంటి పరిస్థితులు ఊరట కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆందోళన ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. శారీరక సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోలేకపోతారు. సంశయాలు, సందేహాలు అన్ని రంగాల వారికి ప్రబలమవుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక వ్యయాన్ని నియంత్రించడానికి, ఆరోగ్య రక్షణను పెంపొందింపజేసుకోవడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి పరిష్కారాలు సమస్యలకి పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక వ్యయం వేధిస్తుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో సాహస నిర్ణయాలు పనికిరావు. ప్రతి కార్యంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం, క్షేమదాయకం. మెరుగైనటువంటి అవకాశాలు ఉద్యోగస్తులు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా మహిళలకు సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మందత్వం పెరుగుతుంది. అనుకోనటువంటి సంఘటన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వ్యాపార రంగం వారిని వేధిస్తాయి. కాలయాపన న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలతని పెంచుతుంది, సమస్యలుగా మారుతుంది. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి పరిష్కారాలు పొందటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి పరిష్కారాలు పొందగలుగుతారు. స్థిరత్వం పెరుగుతుంది. మందత్వం తొలగుతుంది. కార్యసిద్ధి చేకూరుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అంచనాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు దగ్గరవుతాయి. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. విదేశీ సంభాషణలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెలకొంటుంది. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రాముఖ్యత పెరుగుతుంది. గుర్తింపుని పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. నూతన విధి విధానాలు, శాస్త్రీయపరమైనటువంటి పద్ధతులు వృత్తిపరంగా కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు కూడా లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి మంచి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు వేగంగా పూర్తి చేసి ఆర్థికపరమైనటువంటి బలాన్ని పొందగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి రాణింపు ఉంటుంది. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు సద్వినియోగపరుచుకుని విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి
సమస్యలు అధిగమించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి, ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి రుణ ఒత్తిళ్లు దూరం కావాలని, ఆర్థిక విజయాలు చేకూరాలని, మానసిక ప్రశాంతత పెంపొందింప చేసుకుని తద్వారా విజయాలు సాధించాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, శ్రీ ఆంజనేయ స్వామిని, మహాకాళి అమ్మవారిని ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. దృష్టిదోష నివారణ కోసం ఇంటి సింహద్వారం పై భాగంలో బయట వైపు కనుదిష్టి గణపతి చిత్రపటాన్ని, పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గృహంలో మహిళలు స్టిక్కర్లు ధరించకుండా ఎర్రటి కుంకుమ బొట్టును ధారణ చేయటం ద్వారా దృష్టిదోషం తగ్గిపోతుంది. అలాగే అమ్మవారి ఆలయంలో అమ్మవారి పూజకు వినియోగించినటువంటి కుంకుమను గృహంలో ఉన్న కుంకుమతో కలిపి ధారణ చేయటం ద్వారా దృష్టిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే సాయిబాబా మందిరంలో విభూతి, యజ్ఞభస్మము, శ్రీశైలం విభూతి, వీటిలో ఏది ధారణ చేసినా దృష్టిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. గృహంలో అనునిత్యము కూడా తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా దృష్టిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అమావాస్య రోజు సూర్యోదయానికి పూర్వమే గృహం ముందు భాగంలో బూడిద గుమ్మడికాయను వేలాడదీయటం ద్వారా దృష్టిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కలబందను గృహం సింహద్వారానికి ముందు భాగంలో తలక్రిందులుగా వేలాడదీయటం ద్వారా దృష్టిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మంగళ శుక్రవారాల్లో ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం ఇంట్లో వేయటం ద్వారా సంపూర్ణంగా దృష్టిదోష సమస్యలను అధిగమించవచ్చు.